వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మా సత్తుపల్లి పట్టణం. మేము 4 ఎకరాలన్నర పామాయిల్ తోట వేయడం జరిగింది. ఇప్పుడు 6 నెలలు అవుతూ ఉన్నది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ రైతు గిట్టుబాటు అవుతుంది, పామాయిల్ రైతుల్ని ప్రోత్సహించి పామాయిల్ వేస్తే రైతాంగానికి ఉపయోగపడుతుంది అనే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈనాడు లక్షల ఎకరాలు 2 పంటలు పండే వరి పొలాలను కూడా తీసేసి పామాయిల్ సాగు వైపు రైతులు వెళ్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున లక్షల ఎకరాలు ఈనాడు కొత్తగా వేయడం జరిగింది. కానీ ఈ విధానాలు, ఈ ప్రభుత్వాల విధానాల వల్ల ఏదైతే 5% నుంచి 27% పెంచితే ఆనాడు పామాయిల్ ధరకు 21,000 టన్నుకి వెళ్ళడం జరిగింది. రైతాంగం కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అదే పద్ధతిలో అదే విధంగా గిట్టుబాటు ధర ఉంటుందనే ఆలోచనతో ఈనాడు లక్షల ఎకరాలు సాగు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మోడీ 10% తగ్గించి 17%కి తగ్గించడం జరిగింది. 27 నుంచి 17% తగ్గించింది. ఫలితంగా ఈనాడు రోజుకి నిన్న 1,500 తగ్గింది, ఈరోజు 1000 తగ్గిద్దో ఇంకా ఎంతకెళ్ళిద్దో కూడా అనే ఆందోళనలో ఈనాడు రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రకమైన విధానాలు ఏదైనా ఒక స్థిరమైన రేటు నిర్ణయించి ఆ రేటు ప్రకారం రైతాంగానికి కొనాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఆ రకమైన లేదు ఈనాడు. అట్లాగే ఇంకొక పక్క ఏంటి, నర్సరీలలో మొక్కలు పాల్తు మొక్కలు ఇస్తూ ఉన్నారు, మగ మొక్కలు ఇస్తూ ఉన్నారు, పూతులు అవుతూ ఉన్నాయి, అవి గెలలు రావట్లేదు. చాలా తోటలలో ఈనాడు రైతాంగానికి మేము 4-5 తోటలు కూడా పరిశీలించడం జరిగింది. పూతు మొక్కలు ఎకరానికి 20-25 మొక్కలు 30 మొక్కలు కూడా ఉండి అవి గెలలు రాకుండా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈనాడు ఏదైతే ప్రోత్సహిస్తున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే ఆ నర్సరీలు నాణ్యమైన మొక్కలు సరఫరా చేయాలి. ఒక నిర్దిష్టమైన రేటు నిర్ణయించి ఆ రేటు తుదవరకు ఏదైతే అన్సీజన్ సీజన్ కాకుండా ప్రతి సీజను సంవత్సరం మొత్తం కూడా ఒకే రేటు, స్థిరమైన రేటు నిర్ణయించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని, అలా తీసుకున్న నాడే పామాయిల్ రైతులకి సరైన రేటు నిర్ణయించి వాళ్ళకి లాభం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన నిర్ణయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని రైతుగా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. వెంకటేశ్వరరావు అండి, మాది సత్తుపల్లి లోకల్. మరి ఈ మధ్య పామాయిల్ రేటు మీద మరి చాలా తగ్గించారండి, రేట్లు తగ్గిస్తున్నారు. మరి ఈ విధంగా రేటు తగ్గిస్తే మరి పామాయిల్ రైతు చాలా కష్టమైన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు 25,000 ఉన్నది, మరి వాళ్ళు తీసుకొచ్చి మీరు 17,000 చేశారంటే మరి రైతుకి ఎంత నష్టం అంటే భయంకరమైన నష్టం జరుగుతుంది. మరి కూలీలు అప్పుడైతే మరి 25,000 ఉన్నప్పుడు ఆ టన్నుకి ఎంత తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే వాళ్ళైతే కూలి తగ్గట్లేదు. ఇప్పుడు అదే రేటు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మీరు తగ్గించేశారు. మరి దీనివల్ల మా రైతుకి చాలా నష్టం వస్తుంది. మరి దిగుబడి కూడా చాలా తగ్గిపోయింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రేటు తగ్గించకాకుండా మరి ఒక ఫిక్స్డ్ రేటు మొదట్లో 25,000 దాకా ఉంది కాబట్టి ఆ రేటే ఇస్తే మాకు బాగుంటుందని. మరి పెరిగిన రేట్లు, కూలి రేట్లు ఎట్లాగో తగ్గవు కాబట్టి అదే బెస్ట్ మీద అన్నారు వాళ్ళు. మరి దీన్ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని రైతుకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారి ఆదేశాలతోటి పామాయిల్ విస్తరణగా వేపించడం జరిగింది. దానివల్ల చాలా మంది రైతులు ఫుల్గా చేశారు. కాబట్టి ఇవాళ మార్కెట్ తరఫున అన్సీజన్లో రేట్ ఉంది, సీజన్ కాయలు వచ్చేసరికి మార్కెట్ డౌన్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తరఫున నాయకురావు గారిని నాయకురావు రేట్లు పెంచవలసిందిగా ప్రభుత్వాన్ని పదే కోరుతున్నాం. ఈ రకంగా ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడతారు. కూలీలు కూడా టైట్ అయిపోయినాయి. దయచేసి రైతులను అర్థం చేసుకొని, రైతుల బాధలను అర్థం చేసుకొని గవర్నమెంట్ ఒక రేటు స్టాండర్డ్ రేటుగా పెంచమని కోరుతున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.